నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్రన్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ధన్యవాద తీర్మానంపై చర్చ. రేపు జనసేన ఆవిర్భావ సభ. భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు. కోడి పందాల కేసులో శ్రీనివాసరెడ్డికి నోటీసులు. విచారణకు రావాలని పోలీసుల ఆదేశం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం. అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. 19వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బుధవారం జరిగిన బీఎస్సీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా ఇద్దరూ అటెండ్ కాలేదు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ బీర్లేలయ్య, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరై సమావేశాల షెడ్యూల్పై చర్చించారు. బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 13, 15వ తేదీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ ఉంటుంది. ప్రభుత్వం తరపున సమాధానాలు ఉంటాయి. 14న హోలీ, 16న ఆదివారం సభకు బ్రేక్ ఉంటుంది. 17న బీసీ రిజర్వేషన్లపై బిల్ ప్రవేశపెట్టి చర్చ నిర్వహిస్తారు. దీనికి ప్రభుత్వం తరపున సమాధానం ఉంటుంది. 18న ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం బీసీ, ఎస్సీ బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,509 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 23,105 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్క రోజులో స్వామివారి హుండీ ఆదాయం 3.86 కోట్లు సమకూరింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,509 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 23,105 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్క రోజులో స్వామివారి హుండీ ఆదాయం 3.86 కోట్లు సమకూరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు, క్యాసినో కేసులో నోటీసులు అందజేశారు. గతంలో నోటీసులకు న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చిన పోచంపల్లిని వ్యక్తిగతంగా హాజరు కావాలని మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైటెక్ సిటీలోని అపర్ణ ఆర్చిడ్స్లోని ఆయన నివాసానికి వచ్చి నోటీసులు జారీ చేశారు పోలీసులు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం గేటు వద్ద గోడకు పోలీసులు నోటీసు కాపీ అతికించారు. ఇక రేపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆయనకి ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డిపై గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3(4)తో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. గతంలోనే ఫామ్ హౌస్కు సంబంధించిన లీజు డాక్యుమెంట్లు మొయినాబాద్ పోలీసులకు పోచంపల్లి లాయర్లు అందజేశారు. లీజు డాక్యుమెంట్స్పై కొన్ని అనుమానాలు ఉండడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలుస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బీఆర్ఎస్ నేత గర్రెపల్లి సతీష్ మొక్కలను పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయ ఆవరణలో 200 తులసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా కవితకు సతీష్ శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల జిల్లా సింగరకొండలో 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయం పాటించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ ఈవోకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్, బ్రిగేడియర్ నందేశ్వర్ పాల్గొన్నారు. నర్మదా ముందుగా దేవాలయంలో పూజలు చేసి ర్యాలీతో తరలివచ్చారు. బోర్డు కార్యాలయంలో ఆమె తోటి బ్రిగేడియర్ ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈటెల రాజేందర్ సూచించారు.
is on renewal of leaves. This is as per the practice procedures given. దాన్ని రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కొత్త గెజెట్ తీసింది. భానుక నర్మదా మల్లికార్జున్ గారిని నామినేటెడ్ పోస్ట్లో నెక్స్ట్ ఇయర్ February 2026 వరకు తన పదవిని చేసింది. ఏదైతే గెజెట్ ఉందో పాత దాంట్లో పేరు కొత్తగా నర్మదా మల్లికార్జున్ గారిది కొత్త నామినేటెడ్. సో తన ఓత్ టేకింగ్ సెరమనీ ఈరోజు ఉంది. దాని తర్వాత అది కాకుండా బేసిక్ అజెండా ఐటమ్స్లో మాదొక బోయినపల్లిలో ఒక 1/2 ఎకరం ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో దాని యూటిలైజేషన్ ఏంటి, మొన్ననే రీసెంట్గా ఖాళీ చేసాం. ఆ ల్యాండ్ని కంటోన్మెంట్ బోర్డ్ టేక్ ఓవర్ చేసింది. సో దాంట్లో మాకు వేరియింగ్ ప్రపోజల్స్ వచ్చాయి. ఒకటేమో సరస్వతి శిశు మందిర్ వాళ్ళు మాకు ఒక స్కూల్ స్టార్ట్ చేసామని చెప్పేసి ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశారు. అదే మన ఎమ్మెల్యే గారు అండ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ జక్కుమేశ్వర్ రెడ్డి గారు వాళ్ళు ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది, పబ్లిక్ నుండి చాలా రిక్వెస్ట్ ఫర్ కమ్యూనిటీ హాల్ ఉందని చెప్పేసి గవర్నమెంట్. సో ఇప్పుడు ఆ ప్రపోజల్ని కన్సిడర్ చేద్దామని చెప్పి సో దాంట్లో ఈరోజు బోర్డులో ప్రతిపాదన. దాని కాకుండా బేసిక్ కొన్ని వర్క్స్, కాంట్రాక్ట్స్, శానిటేషన్, కన్జర్వెన్సీ రిలేటెడ్ అండ్ రోడ్స్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్, సో అవి కొన్ని అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ శాంక్షన్ ప్లాన్ నుండి డీవియేట్ అయిన వాటికి నోటీసెస్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఫర్ అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్ రిమూవల్ కొరకు ఏదైతే ఉందో వాటి కొరకు అప్రూవ్ చేస్తారు. సో బేసిక్ ఇవే. అండ్ ఇంకోటి ఏంటంటే మన మార్కెట్ యార్డ్లో రీసెంట్గా నన్ను రిక్వెస్ట్ చేయడం అయింది. అక్కడ వాళ్ళకి వాటర్ సప్లై అండ్ సమ్ ఇష్యూస్ ఉంటాయి. వాటికి ఆ వాటర్ సప్లైకి రిక్వైర్డ్ అయిన శాంక్షన్స్ ఏదే ఉంటుందో ఆ శాంక్షన్ ఈరోజు అప్రూవల్ తీసుకున్న బోర్డు నుండి దానికి ఖర్చు అయ్యింది. సో వాళ్ళు డిపాజిట్ చేసిన తర్వాత అతి త్వరలో మార్కెట్ యార్డ్కి వాటర్ సప్లై ప్రొవైడ్ చేయడానికి ఆ పర్టికులర్ ఎజెండా. బోర్వెల్స్ గురించి ఎమ్మెల్యే గారు చూడడం అయింది. దట్ బేసిక్లీ ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్ నుండి మనం వేరే ఏరియాస్ ఆఫ్ కంటోన్మెంట్లో బోర్వెల్స్ చేస్తుందని చెప్పేసి ఆ బోర్వెల్స్కి ఎలక్ట్రిక్ కనెక్షన్ కంటోన్మెంట్ బోర్డు సపోర్ట్ చేయాలని చెప్పేసి దానికి మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి ఒక లెటర్ పంపించాము. దట్ ఈ పర్టికులర్ ఏదైతే బర్డెన్ ఉంటుందో ఎలక్ట్రిసిటీ బిల్. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న శంకర్ నాయక్ అనే నిందితుడిని ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 9 లక్షల విలువ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓయూ పిఎస్ పరిధిలో జరిగిన చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 100కు పైగా చోరీలు చేశాడని పోలీసులు తెలిపారు. హౌస్ బ్రేక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు రాత్లావత్ శంకర్ నాయక్. ఇతను ఒరిజినల్లీ బిలాంగ్స్ టు వీపనగండ్ల, నాగర్ కర్నూల్ డిస్టిక్. బట్ అక్కడ ఉండకుండా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్గా కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. తర్వాత ఈ దొంగతనాలకు అలవాటు పడి దాదాపు ఇప్పటి వరకు 75 వరకు హౌస్ బర్గ్లరీస్ చేశాడు. అంటే హౌస్ బ్రేక్స్ చేసేసి దొంగతనం చేశాడు. రీసెంట్గానే జస్ట్ 15 days బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా జస్ట్ వితిన్ ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే 4 కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అందులో మనకు ఈ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో పత్లావత్ రామ్జీ అనే అతను ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు హౌస్ బ్రేక్ అయిందని తెలుసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఓయూ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ March 1కి ఇచ్చాడు. March 1కి ఇచ్చి తర్వాత మన క్లూస్ టీమ్స్, తర్వాత సీసీటీవీ కెమెరాస్, ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేసినప్పుడు ఇతను ఓల్డ్ అఫెండరు. రీసెంట్గానే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి వచ్చాడని తెలిసింది. ఓల్డ్ అఫెండరు తెలిసిపోయింది అనమాట, జైలు నుంచి వచ్చిన అతనే చేశాడని. దాన్ని బేస్ చేసుకొని మన క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకు ఎల్బీ నగర్ ప్రాంతంలో సంచరిస్తుండగా మన క్రైమ్ టీమ్ వెళ్ళి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని నుంచి దాదాపు ఒక బైక్, తర్వాత 11 తులాల బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈరోజు ఇతను ఇన్వాల్వ్ అయిన కేసులు, అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ఇన్వాల్వ్ అయిన కేసుల్లో మన ఓయూ పోలీస్ స్టేషన్
ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా సాధికారతపై సదస్సు నిర్వహించారు. ప్రమోటింగ్ ఉమెన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఫాస్టరింగ్ ఎంపవర్మెంట్ అనే అంశంపై జాతీయ స్థాయి సమావేశం జరిగింది. ఈ సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. నేటి సమాజంలో మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆర్థికంగా ఎదగాలని మంత్రి అన్నారు. మహిళలు రాజకీయాల్లో రావాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి చేసే పాలసీలు తీసుకొస్తారని తెలిపారు. ఇక్కడ ఆవిష్కరించుకోవాలని నేను కోరుకున్నాను. అర్థవంతమైన పద్ధతిలో చెప్పగలుగుతాం. లాయర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయితే అనుకోలేదు, ఎమ్మెల్యే అయిన తర్వాత పిహెచ్డి కంప్లీట్ చేస్తానని అనుకోలేదు నేను అసలే. కానీ నేను మాత్రం చదువును ఆపొద్దు, సర్వీసులు మాత్రం ఆపొద్దు అనేది డిసైడ్ చేస్తున్నానని చెప్పి వాళ్ళు అది చాలా గొప్పగా కాన్సన్ట్రేషన్ చేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఒక తృప్తి అనేది ఉండాలి. మనం ఎన్ని చేసినా మనకు ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఏముంది అనేది కూడా మనం వెతుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చకుండా కూడా కొన్ని దారులలో వెళ్తా ఉంటాం. కానీ రోజు నా జీవితంలో ప్రతి రోజు నేను సరిచేసుకుంటా ఉంటా. ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ తప్పైనా, ఎవరు వచ్చినప్పుడు గట్టిగా అరిచినా, పాపం వాళ్ళని హ్యూమిలేషన్ అంటే అవమానకరంగా పో నడువు అట్లేమన్నా అక్కడ అన్నానా అంటే ఆ రోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రామిస్ చెప్తున్నా, అయ్యో ఇట్లా అనుకుని ఉండాల్సిందేమో. ఆ ఒత్తిడిలో మనం అప్పుడప్పుడు అట్లా అయితుంటాం. కాబట్టి మనం అట్లా జరగకూడదు అనేది, అట్లా అనకూడదు అనేది ఎన్నోసార్లు ప్రతి మనిషికి మనకు ఆ రెక్టిఫికేషన్, దిద్దుబాటు అనేది మన పనిలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. మనం పనిచేసే ప్రదేశాలలో కూడా మన మూలంగా ఎవరు ఇబ్బంది పడకుండా కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాల్సిందే. మనం పాలిటిక్స్ అంటే దూరం దూరం అనుకుంటాం. మళ్ళీ పాలసీ మేకర్లు ఎక్కడికి వస్తారు? మంచి హైలీ క్వాలిఫైడ్ లేదా ప్రొఫెసర్స్, పిహెచ్డి స్కాలర్స్, ఇలాంటి వాళ్ళు మీరు రీసెర్చ్ చేసినాయి, మీరు అబ్జర్వ్ చేసినాయి అని కూడా మరి ఒక ప్రజెంటేషన్ లాగా తయారు చేస్తే అలా గొప్ప ఏమైనా ఉంటే, ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటే అది మనం తీసుకొని ఒక పాలసీగా మనం తీసుకొస్తే కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. సో అలాంటి పాలసీ మేకర్స్ గా ఉండే మీకు యూనివర్సిటీలలో ఉండేటువంటి వాళ్ళు నిజంగా పాలిటిక్స్ లో కూడా వస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. అద్భుతంగా సమాజానికి అవసరమైనటువంటి నిర్ణయాలు, చట్టాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనం అందరం పాలిటిక్స్ ను చూసి భయపడతాం. ఇదే ఇప్పుడు క్యాస్ట్, డబ్బు, హోదా, మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ. కానీ నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టమైనటువంటి బ్యాక్గ్రౌండ్, క్రమశిక్షణ అనేటువంటి పద్ధతిలో కొంత రీచ్ అవుతూ నేను ఈ స్టేజ్ కి రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క యూనివర్సిటీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మరి 100 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది మహనీయులు సమాజం కోసం వ్యక్తిగతంగా ఉన్న ఒకవేళ ఉన్నత ఉద్యోగాలు వచ్చినా నలుగురికి ఉపయోగపడే స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళ యొక్క స్టోరీస్ కానీ, వాళ్ళ జీవితాలను కానీ చదవండి. తప్పకుండా మిమ్మల్ని మీరు ఉన్నతీకరించుకోవచ్చు. ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా గౌరవం వస్తుంది. ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఓయూలో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చూపించిన వ్యక్తి కవిత అని ఆయన కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు కవితక్క గారు భవిష్యత్తులో చాలా మంచి స్థాయిలో ఉండాలని మేము టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కవితక్క గారు ఆనాడు కేసీఆర్ యొక్క మార్గదర్శకంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసిరో, ఆ రోజు సగల సమ్మె అయినా కానీ, మిలియన్ మార్చ్ అయినా కానీ, సడక్ బంద్ అయినా కానీ, అదేవిధంగా తెలంగాణ బతుకమ్మను ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణలో కూడా ఈరోజు పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల పైన గళమెత్తినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 14 నెలలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం ఈరోజు 14 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు బీసీల హక్కుల కోసం, అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ బీసీల కోసం నిర్వహించినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. కాబట్టి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జై కవితక్క, జై తెలంగాణ, జై.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.